ఏరా అన్నిసార్లు కాల్ చేస్తావు, ఒకసారి కాల్ లిఫ్ట్ చేయొచ్చు కదా. ఇప్పటి నుంచి నేను మామూలు వ్యక్తుల కాల్స్ లిఫ్ట్ చేయను, ఓన్లీ విఐపి కాల్స్ మాత్రం లిఫ్ట్ చేస్తా. హలో, ఎక్కడున్నావు? సింక్ లో సామాన్లు బండెడు ఉన్నాయి, వచ్చి కడుగుదురా. ఏనా విఐపి కాల్స్ అంటే? నీ బతుకు చెడా. రెస్టారెంట్ వదిలిన బిర్యానీ వస్తావా? బయట ఫుడ్ తినడం మానేసినారా? ఓన్లీ ఇంట్లో ఫుడ్ మాత్రమే. బిల్లు నాదే. ఇంట్లో ఫుడ్ ఏముందిరా, అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా తినాలి. ఇలా క్రికెట్ ఆడేది యారేడా పన్నే నా కొడుకులంతా వచ్చి ఇలా క్రికెట్ ఆడతారు. ఇలా కిటికీ చూడండి ఎట్లా పగలు కొట్టారు. కిటికీ తీసుకొని కొట్టిపోయి పగలు కొట్టారు. ఇదేనా నేర్పించింది మీ అమ్మగాళ్ళు? మీ కొప్పల కడుపు ఆడుకోండ్రా. ఇదేనా నేర్పించింది మీ అమ్మగాళ్ళు? మీ కొప్పల కడుపు ఆడుకోండ్రా. ఏమమ్మా బాగున్నావా? ఏదో లేరా అలా ఉన్నా. ఏమైందిరా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండే కాదా? ఏం అలా మాట్లాడుతున్నావు? నీకోసం నేను ప్రాణమైనా ఇస్తారా? ఇంట్లో పరిస్థితి బాగాలేదురా, 5,000 డబ్బులు లేరా? డబ్బుతో ఫ్రెండ్షిప్ నాతో వెళ్ళా. రే మామా, ఈ మధ్య నేను లావ్ అవుతున్నాను రా, పుట్ట కూడా పెరుగుతుంది. అందుకే నెక్స్ట్ మంత్ నుంచి జిమ్ కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే మామా, మంచి నిర్ణయం తీసుకున్నావు, ఆల్ ద బెస్ట్. కానీ నెలకు 2,000 రూపాయలు కట్టాలంటారా మామా, నా దగ్గర అంత స్తోమత లేదు. అయితే నువ్వు నాతో రా, నీ లావు తగ్గిస్తా, నీకు ఆదాయం తెప్పిస్తా. అయితే ఓకే. ఇలా ప్రతిరోజు ఒక లోడు పైకి ఎత్తి దించితే లావు తగ్గుతావు, నీకు ఆదాయం వస్తుంది. ఏమండి? ఏమే? రేపు మన ఇంట్లో పేరెంట్ ఉంది కదా అండి? అవును ఉంది. ఆ పేరెంటానికి చాలా మంది ఆడవాళ్ళు వస్తారండి. వచ్చిన వారికి పసుపు కుంకుమతో పాటు ఇంకా ఏమైనా ఇవ్వమంటారా అండి? నా ఫోన్ నంబర్ ఇచ్చేసి. ఎండలు ఎక్కువ ఏం చేస్తామా? ఏమమ్మా నీలాగా గడ్డం పెంచాలందిరా, ఏం చేయాలి? అదెంత పని మామా, 2 ఫ్రెండ్స్ కి అప్పిచ్చి చూడు. చెప్పే, చపాతి కోసం పిండి తడుపుతున్నాను, 5 నిమిషాలు ఆగవే వస్తాను. ఎవరే ఫోన్ లో? పక్కింటి ప్రియాంక చీర కట్టేదానికి పిలుస్తుందండి. సరే నేను వెళ్ళనా? నేను వెళ్తానన్నది డ్యూటీకి. ఆపవేమి సోది. పిల్లం మాట్లాడితే సోది, అదే వేరే వాళ్ళ పిల్లం మాట్లాడితే ఏరా చపాతీ కర్రీ ఎలా ఉంది? బాలేదమ్మా. ఏంటండి మీకెలా ఉంది చపాతీ కర్రీ? బాగుంది బాగుంది, చాలా బాగుంది, సూపర్. అదేంటండి పిల్లలు బాగాలేదంటున్నారు, మీరు బాగుందంటున్నారు? వాళ్ళు పిల్లలకు అదే, వాళ్ళకి అబద్ధం ఆడటం రాదు. ఏం జ్యోతి ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, నాకు చిన్న డౌట్. వేలి మీద సూదితో పొడిస్తే రక్తం ఎందుకు వస్తుందండి? సరే ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పే. కాలింగ్ బెల్ నొక్కగానే ఇంట్లో నుంచి మనుషులు ఎందుకు వస్తారు? కాలింగ్ బెల్ ఎవరు నొక్కారు అని చూడ్డానికి వస్తారు. అలాగే రక్తం కూడా అంతేనే, ఎవరు పొడిచారో అని చూడ్డానికి వస్తుంది. గొర్రెమకం దానా. ఏమండి నా నోట్లోకి దోమ వెళ్ళిందండి. దోమ వెళ్ళిందా? అయితే కాస్త తాగు, ఈ అలౌట్ తాగు, 3 నిమిషాల్లో పని అయిపోతుంది. ఐస్ చాలా బాగుందిరా. ఆగురా, ఎప్పుడు నువ్వే ఇచ్చే డబ్బులు ఈసారి నేను ఇస్తారా? ఉన్నమంతా నువ్వే కొట్టేయాలనే. తీసుకోండి అన్న. ఆంటీ ఆంటీ ఏంటి యజ్ఞ? ఆంటీ మా అమ్మ చెప్పింది 2 స్పూన్ల టీ పొడి, 2 స్పూన్ల చక్కెర, 2 స్పూన్ల పాల పొడి ఇవ్వాలంట ఆంటీ. అంత కష్టం ఎందుకు లేరా, మీ అమ్మనే వచ్చి టీ తాగేసి మనం. ఏమండి
ఏమండి బోర్ కొడుతుంది, ఏదైనా హర్రర్ మూవీ చూద్దామా అండి? చూద్దాం. లోపల ట్రంక్ పెట్టెలో మన పెళ్లి సీడీ ఉంది, తీసుకురాపో చూద్దాం. నేను అడుగుతున్నది హర్రర్ మూవీ అండి, పెళ్లి సీడీ ఎందుకు? మన పెళ్లి కంటే పెద్ద హర్రర్ మూవీ ఏముంటుంది? జ్యోతి, ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యపడకు. నేనున్నాను నా విషయం మాత్రం అస్సలు మర్చిపోకు. నీకే సమస్య వచ్చినా నిర్భయంగా నాతో చెప్పుకో. Several days later. ఏమండి నాకు ఒక సమస్య వచ్చిందండి. చెప్పు, నిర్భయంగా చెప్పు. ఏ సమస్య నేను తీరుస్తా. ఏమండి నాకు పేర్ల సమస్య ఎక్కువైందండి, కాస్త చూసారా? సమస్యలంటే మరి ఇలాంటి సమస్యలు చెప్తారా? నానా కాకడొస్తే చుట్టాలు వస్తారా, నిజమేనా? అవునరా, నిజమే, చుట్టాలు వస్తారు. నాన్న మరి వచ్చిన చుట్టాలు తిరిగి వెళ్ళాలంటే? ఏముంది, మీ అమ్మ వాళ్ళరా. ఏమండి డిన్నర్ చేద్దరండి. ఇంగ్లీష్ ఏడ్చినట్టే ఉంది. ఇది మధ్యాహ్నం తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారు. తెలుసుకో కొంచెం. మీ తెలివి ఏడ్చినట్లే ఉంది. నిన్న రాత్రి మిగిలిందే ఇప్పుడు పెడుతున్నా, అందుకే డిన్నర్ అన్నా. అరే నీ అబ్బా. ఏమండి పనిచేసేటోనికి 3 దొడ్లు, అరువు చెప్పేటోనికి 6 దొడ్లు అంటారు కదా, అంటే ఏంటో వివరంగా చెప్తారా అండి? అటు చూడు. భాష మాణిక్ భాష. నాతో పెట్టుకుంటే మెడకాయ మీద తలకాయ ఉందా, జాగ్రత్త. ఏమైంది ఇంత ఆవేశంగా ఉన్నారు? 4 మట్టలు చేసి వచ్చా. 4 మడ్డర్లు చేసి వచ్చావు. సరే వచ్చేటప్పుడు కొత్తిమీర ఉల్లిపాయలు తెమ్మన్నా, తెచ్చావా? రాలేదే, మర్చిపోయాను. ఇంట్లో పనులు చెప్తే చేత కాదు గాని బయట పనులు బ్రహ్మాండంగా చేసుకొస్తారు. పిల్లలు, ఈరోజు క్లాస్ అయిపోయింది. ఫ్యూచర్ లో మీరు ఏమేమవుతారో ఒక్కొక్కరు లేచి నిలబడి చెప్పండి. నేను కలెక్టర్ అవుతాను సార్. పెద్ద అయ్యాక నువ్వేం చేస్తావా? పెళ్లి చేసుకుంటాను సార్. అది కాదురా, ఏమవుతావని అడిగా. పెళ్లి కడుగుని అవుతా సార్. అది కాదురా, నా ఉద్దేశము పెద్ద అయ్యాక ఏం సాధిస్తావని. పెళ్లి కూతుర్ని సాధిస్తా సార్. ఒరే, పెద్ద అయ్యాక అమ్మా నాన్నల కోసం ఏం చేస్తావని. కోడల్ని సార్. సచినోడా, మీ నాన్న మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? మనవాణ్ణి సార్. అయ్యో ఓరి దేవుడా, ఇంతకీ మీ ఆశయం ఏంట్రా? మేమిద్దరం మాకిద్దరు. వీడియో నచ్చితే షేర్ చేసి ఫాలో అవ్వండి మామ.